వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. పుష్ప 2తో పాన్ ఇండియా సెన్సేషనల్ గా మారిన పుష్పరాజ్, అదేనండి అల్లు అర్జున్. తన నెక్స్ట్ సినిమాతో మళ్ళీ రికార్డ్స్ క్రియేట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అట్లీ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ సినిమాలో ఒక హీరోయిన్ గా దీపికా పడుకొని లాక్ చేశారు మూవీ టీం. దీపికా సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆమెతో పాటు ఈ మూవీలో మృణాల్ ఠాగూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. జాన్వీ కపూర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ కి తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా ఆ ఛాన్స్ ని రష్మిక మందన్ కి ఇచ్చారని చెప్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 1, 2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్ నటించింది. అల్లు అర్జున్ రష్మిక జోడీ సూపర్ హిట్ అనిపించింది. అయితే వీరిద్దరూ పుష్ప 3 కూడా చేయాల్సి ఉంది. ఈలోగా అట్లీ సినిమాలో రష్మికని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. రష్మిక సెలెక్షన్ అల్లు అర్జున్ వల్లే అయిందే అంటున్నారు. ఈ మధ్య రష్మిక చేస్తున్న సినిమాలు మాక్సిమం సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె హిట్ సెంటిమెంట్ కూడా ప్రాజెక్ట్ కి కలిసి వస్తుంది. అందుకే అల్లు అర్జున్ అట్లీ తమ సినిమాలో కూడా రష్మికను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో రష్మిక ఎంట్రీ ఇచ్చింది అంటే ఆ మూవీ రేంజ్ మరింత పెరిగినట్టే. బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా బడా సినిమాలు సాయం చేస్తున్న రష్మికకు అల్లు అర్జున్ ఆఫర్ మళ్ళీ ఆమె సత్తాన్ని రుజువు చేసుకునే అవకాశం అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ, రాహుల్ సన్కృత్యన్ సినిమాల్లో కూడా రష్మిక ఛాన్స్ అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశారు అట్లీ. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మరోసారి తన మాస్ స్టామినాను ప్రూవ్ చేసేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.